హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ ఫ్రెండ్లీ ఛానల్. ఈరోజు సంబంధించిన టాప్ కరెంట్ అఫైర్స్ని చూద్దాం. ఫస్ట్ వన్, ఇండియా విన్స్ బ్రాంజ్ ఇన్ మెన్స్ హాకీ ఓవర్ జర్మనీ. ఇండియన్ మెన్స్ హాకీ టీం జర్మనీని ఓడించి 41 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారి ఒలింపిక్లో పతకాన్ని సాధించింది. టోక్యో ఒలింపిక్స్లో జర్మనీని ఓడించి ఇండియా కాంస్య పతకాన్ని గెలుచుకుంది. భారతదేశం చివరిసారిగా 1980లో ఒలింపిక్స్ పోడియంను అధిరోహించి ఆటలలో 8వ స్వర్ణం 8th గోల్డ్ అట్ ద గేమ్స్ 8వ స్వర్ణాన్ని సాధించింది. సిమ్రన్జిత్ సింగ్ భారతదేశం కోసం 2 గోల్స్ ఓఐ హాకీ స్టేడియంలో చేయడం జరిగింది. సిమ్రన్జిత్ సింగ్తో పాటు హార్దిక్ సింగ్, హర్మన్ప్రీత్ సింగ్, అలాగే రూపేందర్ పాల్ సింగ్ కూడా స్కోర్ షీట్లో వాళ్ళ పేర్లు జోడించారు. నెక్స్ట్ వన్, ఇండియా అండ్ వరల్డ్ బ్యాంక్ సైన్ $250 million ప్రాజెక్ట్ టు సేఫ్ డ్యామ్స్ అండ్ రెసిలియంట్. భారతదేశం యొక్క లాంగ్ టర్మ్ డ్యామ్ సేఫ్టీ ప్రోగ్రామ్ మరియు భారతదేశం యొక్క వివిధ రాష్ట్రాల్లో డ్యామ్స్ యొక్క పనితీరు మెరుగుపరచడం కోసం ఇండియా వరల్డ్ బ్యాంక్తో $250 million ఒప్పందాన్ని కుదుర్చుకుంది. డ్యామ్ రీహాబిలిటేషన్ అండ్ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్ట్ డ్రిప్ టు అగ్రిమెంట్ని వరల్డ్ బ్యాంక్ మరియు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ వాటర్ కమిషన్ CWC ఇంకా 10 రాష్ట్రాల ప్రభుత్వ ప్రతినిధుల మధ్య సంతకం చేయబడింది. సెంట్రల్ వాటర్ కమిషన్ CWC ద్వారా ఈ ప్రాజెక్ట్ జాతీయ స్థాయిలో అమలు చేయబడుతుంది. రాష్ట్ర స్థాయిలో ఛత్తీస్గఢ్, గుజరాత్, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మణిపూర్, మేఘాలయ, ఒడిశా, రాజస్థాన్ మరియు తమిళనాడు రాష్ట్రాల్లో సుమారు 120 డ్యామ్లు చేపట్టబడతాయి. ఈ ఇంప్లిమెంట్ చేసే టైంలో ఇతర రాష్ట్రాలు లేదా ఏజెన్సీలు ఈ ప్రాజెక్టుకు జోడించవచ్చు. నెక్స్ట్ వన్, కుమార్ మంగళం బిర్లా స్టెప్స్ డౌన్ యాజ్ నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఆఫ్ VI. ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్పర్సన్ కుమార్ మంగళం బిర్లా వొడాఫోన్ ఐడియా ఇప్పుడు VI బోర్డ్ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మరియు నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. బోర్డ్ డైరెక్టర్లు ఏకీగ్రీవంగా హిమాంశు కపానియా ప్రస్తుతం నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా, నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా ఎన్నికయ్యారు. ఆదిత్య బిర్లా గ్రూప్ నామినీ అయిన కపానియా 25 సంవత్సరాల అనుభవం కలిగిన టెలికాం పరిశ్రమలో ప్రముఖుడు. అతను 2 సంవత్సరాల పాటు గ్లోబల్ GSMA బోర్డులో కూడా పనిచేయడం జరిగింది. అంతేకాకుండా 2 సంవత్సరాల పాటు సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా COAI చైర్మన్గా కూడా చేశారు. అతను ప్రస్తుతం టెలికాం, ఎలక్ట్రానిక్స్ మరియు డిజిటల్ ఎకానమీపై FICCI కౌన్సిల్ చైర్పర్సన్గా ఉన్నారు. నెక్స్ట్ వన్, ఉత్తరాఖండ్ అన్వేల్స్ ఇండియాస్ ఫస్ట్ ఎర్త్క్వేక్ మొబైల్ యాప్. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఉత్తరాఖండ్ భూకంప్ అలర్ట్ పేరిట మొట్టమొదటి భూకంప ముందస్తు హెచ్చరిక మొబైల్ అప్లికేషన్ను ప్రారంభించారు. ఈ యాప్ను ఉత్తరాఖండ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ USDMAతో కలిసి IIT రూర్కీ అభివృద్ధి చేసింది. ప్రారంభంలో ఈ యాప్ను ఉత్తరాఖండ్లోని గర్వాల్ ప్రాంతంలో భారత ప్రభుత్వ భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ మాత్రమే పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించింది. ఈ ప్రాజెక్ట్ ప్రతిపాదన ఉత్తరాఖండ్ ప్రభుత్వం మరింత విస్తరించింది. భూకంప హెచ్చరికల గురించి ప్రజలకు తెలియజేయడానికి భారతదేశపు మొట్టమొదటి భూకంప ముందస్తు హెచ్చరిక ఉత్తరాఖండ్లోని భూకంప్
అలర్ట్. ఎర్త్క్వేక్ ఎర్లీ వార్నింగ్ EEW మొబైల్ యాప్ భూకంపం ప్రారంభాన్ని గుర్తించగలదు మరియు పరిసరాల్లో భూకంపం సంభవించినప్పుడు మరియు ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా ఉండటానికి అంచనా వేసిన సమయానికి మరియు తీవ్రతకు సంబంధించి హెచ్చరికలను జారీ చేయొచ్చు. ఉత్తరాఖండ్ న్యూస్లో ఉంది కాబట్టి ఉత్తరాఖండ్ గురించి చూసుకుందాం. గవర్నర్ బేబీ రాణి మౌర్య, చీఫ్ మినిస్టర్ పుష్కర్ సింగ్ ధామి. నెక్స్ట్ వన్, సిఆర్ రావ్ గోల్డ్ మెడల్ అవార్డ్ విన్నర్స్ అనౌన్స్డ్. ఇండియన్ ఎకనామెట్రిక్ సొసైటీ TIES ట్రస్ట్ 2 ప్రఖ్యాత ఆర్థిక పండితులను ప్రొఫెసర్ సిఆర్ రావ్ సెంటనరీ గోల్డ్ మెడల్ అవార్డ్స్కు ఎంపిక చేసింది. ప్రఖ్యాత ఆర్థికవేత్తలు జగదీష్ భగవతి మరియు సి రంగరాజన్లకు తొలి ప్రొఫెసర్ సిఆర్ రావ్ సెంటనరీ గోల్డ్ మెడల్ CGM అవార్డును లభించింది. జగదీష్ భగవతి కొలంబియా విశ్వవిద్యాలయంలో ఎకనామిక్స్, లా అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ప్రొఫెసర్గా మరియు సి రంగరాజన్ మాజీ ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ మాజీ చైర్మన్ మరియు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీగా ఉన్నారు. ఈ అవార్డు గురించి చూసుకుందాం. TIES ట్రస్ట్ అవార్డు గ్రహీతలను షార్ట్ లిస్ట్ చేయడానికి జ్యూరీని ఏర్పాటు చేసింది. జ్యూరీ సిఫార్సుల ఆధారంగా 2 విశిష్ట పండితులకు ప్రారంభ పురస్కారాన్ని ప్రకటించింది. క్వాంటిటేటివ్ ఎకనామిక్స్ మరియు అధికారిక గణాంకాల యొక్క సైద్ధాంతిక మరియు అనువర్తిత అంశాలకు జీవితకాల రచనల కోసం ఈ పథకాన్ని 2 సంవత్సరాలకు ఒకసారి భారతీయ లేదా భారత సంతతికి చెందిన పండితుడికి అందజేస్తారు. నెక్స్ట్ వన్, రిటైర్డ్ జస్టిస్ VM కనాడే అపాయింటెడ్ లోకయుక్త ఇన్ ముంబై. ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే సలహా మేరకు మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారి మహారాష్ట్ర కొత్త లోకయుక్తగా రిటైర్డ్ ముంబై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ VM కనాడే నియామకాన్ని ఆమోదించారు. దాదాపు 1 సంవత్సరం పాటు మహారాష్ట్ర పూర్తి సమయం లోకయుక్త లేకుండా ఉంది. మునుపటి లోకయుక్త రిటైర్డ్ జస్టిస్ ML తహాలియాని ఆగస్టు 2020లో తన పదవీ కాలాన్ని పూర్తి చేశారు. నెక్స్ట్ వన్, గవర్నర్స్ కెన్ పార్డన్ ప్రిజనర్స్ సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా. భారతదేశం యొక్క సుప్రీంకోర్టు ఆగస్టు 3, 2021 ప్రకారం గవర్నర్ ఆఫ్ స్టేట్ రాష్ట్ర గవర్నర్ మరణశిక్ష పొందిన వారితో సహా ఖైదీలకు క్షమాభిక్షను ఇవ్వచ్చు. ఖైదీలు కనీసం 14 సంవత్సరాలు జైలు శిక్షను పూర్తి చేయకముందే గవర్నర్ క్షమించగలరు. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 433A కింద ఇచ్చిన నిబంధనను గవర్నర్ క్షమించే అధికారాన్ని అధిగమిస్తుందని కూడా కోర్టు పేర్కొంది. ఆర్టికల్ 161 ప్రకారం ఖైదీలను క్షమించే గవర్నర్ యొక్క సార్వభౌమ అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. వాస్తవానికి గవర్నర్ సొంతంగా కాదు, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 161 ఒక రాష్ట్ర గవర్నర్కు చట్టాలకు వ్యతిరేకంగా ఏదైనా నేరానికి పాల్పడిన వ్యక్తికి క్షమాపణలు, మినహాయింపులు, విరామాలు లేదా శిక్షను రద్దు చేయడం లేదా సస్పెండ్ చేయడం, ఉపహరించడం లేదా తగ్గించే అధికారాన్ని కూడా అందిస్తుంది. సెక్షన్ 433A గురించి చూద్దాం. సెక్షన్ 433A ఖైదీల యొక్క శిక్షను 14 సంవత్సరాల జైలు తర్వాత మాత్రమే పంపవచ్చు. కోడ్ యొక్క సెక్షన్ 433A రాజ్యాంగంలోని ఆర్టికల్ 72 లేదా 161 ప్రకారం క్షమాపణ ఇవ్వడానికి రాష్ట్రపతి లేదా గవర్నర్ యొక్క రాజ్యాంగ అధికారాన్ని ప్రభావితం చేయదని కోర్టు గమనించింది. అటువంటి శక్తి సార్వభౌమాధికారి యొక్క అధికారంలో ఉంది. ఏదేమైనా గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వ సహాయం మరియు సలహాతో పనిచేయవలసి ఉంటుంది.
నెక్స్ట్ వన్, ఇండియన్ ఒలింపిక్స్ కాంటింజెంట్ టు బి గెస్ట్ అట్ ఇండిపెండెన్స్ డే. ఆగస్టు 15న జరిగే స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు భారత ఒలింపిక్ బృందాన్ని ప్రత్యేక ప్రతినిధులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆహ్వానించనున్నారు. పరస్పర చర్య కోసం మోడీ తన నివాసానికి బృందాన్ని ఆహ్వానిస్తారు. ఈ సంవత్సరం 120 అథ్లెట్స్తో పాటు 228 స్ట్రాంగ్ కాంటింజెంట్స్ టోక్యో ఒలింపిక్స్ వద్ద భారతదేశం ఒక ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈవెంట్లలో ఒలింపియన్స్ మద్దతు ఇచ్చారు మరియు ప్రోత్సహించారు. అతను విజేతలను కూడా అభినందించారు మరియు భారతదేశం గర్వపడేలా చేసిన వారిని ప్రశంసించారు. నెక్స్ట్ వన్, INS కంజార్ బికమ్స్ ద ఫస్ట్ INS టు కాల్ ఎట్ హెరిటేజ్ కోస్టల్ పోర్ట్. ఇండియన్ నేవల్ షిప్ కంజార్ ఒడిస్సాలోని గోపాల్పూర్ హెరిటేజ్ కోస్టల్ పోర్ట్ కాల్ చేసిన మొదటి ఇండియన్ నేషనల్ షిప్. 75th యానివర్సరీ ఆఫ్ ఇండిపెండెన్స్ మరియు 1971 యుద్ధం యొక్క 50వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఆజాదీ కా అమృత్ మహోత్సవ్తో పాటు స్వర్ణిం విజయ్ వర్ష్ వేడుకల్లో భాగంగా 2 రోజుల పర్యటనను నిర్వహించారు. కోస్టల్ భద్రత మరియు సముద్ర కార్యకలాపాల అంశాలపై స్థానిక ప్రజలతో సంబంధాలను పెంపొందించడం మరియు అవగాహన పెంచడం ఈ ఓడ సందర్శన లక్ష్యంగా ఉంది. ఈ విజిట్లో ఓడ అధికారులు పోర్ట్ అధికారులతో సంభాషించి నౌకల OTR కోసం బెర్తింగ్ సౌకర్యాలు మరియు పోర్ట్ మౌలిక సదుపాయాల భద్రతా అవలోకనం గురించి చర్చించారు. ఓడ బృందం గోపాల్పూర్ బీచ్ మరియు పోర్ట్ ఆవరణలో చెట్ల పెంపకం వద్ద శుభ్రపరిచే కార్యక్రమాన్ని చేపట్టింది. అదనంగా గంజాం డిస్ట్రిక్ట్ ఛత్రపూర్ వద్ద సమర్థ్ ఆర్థోపెడికల్లీ హ్యాండిక్యాప్డ్ వెల్ఫేర్ అసోసియేషన్ పుస్తకాలు మరియు పొడి సరుకులను పంపిణీ చేశారు. నెక్స్ట్ వన్, BRO బిల్డ్స్ వరల్డ్స్ హైయెస్ట్ రోడ్ ఇన్ లడక్ ఎట్ 19,300 feet. బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ ఈస్టర్న్ లడఖ్లోని ఉమ్మింగ్లా పాస్ వద్ద ప్రపంచంలోనే ఎత్తైన రహదారిని నిర్మించి బ్లాక్ టాప్గా నిలిచింది. ప్రపంచంలో అత్యధిక మోటారు రోడ్డు 19,300 అడుగుల ఎత్తులో ఉంది. ఇది ఎవరెస్ట్ పర్వతం యొక్క బేస్ క్యాంప్ల కంటే ఎక్కువ. ఈ రహదారి చాంబర్ సెక్టర్ ఆఫ్ ఈస్టర్న్ లడఖ్లోని ముఖ్యమైన పట్టణాలను కలుపుతూ ఉమ్మింగ్లా పాస్ 52 కిలోమీటర్స్ లాంగ్ ఉంది. చాలా తక్కువ ఉష్ణోగ్రతతో పాటు కఠినమైన భూభాగం కారణంగా ఉమ్లింగా పాస్ వంటి ప్రదేశాలలో మౌలిక సదుపాయాలు అభివృద్ధి కష్టం. చలికాలంలో ఉష్ణోగ్రత 0 కంటే 40 డిగ్రీలు తగ్గుతుంది. ఈ ఎత్తులో ఆక్సిజన్ స్థాయి సాధారణ ప్రదేశాల కంటే దాదాపు 50% ఎక్కువగా ఉంటుంది. బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ గురించి చూద్దాం. డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ చౌదరి. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి న్యూఢిల్లీ. 1960 మే 7న ఇది స్థాపించబడింది. నెక్స్ట్ వన్, రవికుమార్ దాహియా విన్స్ సిల్వర్ మెడల్ అట్ టోక్యో ఒలింపిక్స్ 2020. ఇండియన్ రెజ్లర్ అయిన రవికుమార్ దాహియా సిల్వర్ మెడల్ని కైవసం చేసుకున్నారు. అయితే టోక్యో ఒలింపిక్స్లో ఇది భారతదేశానికి 5th మెడల్, 5వ పథకం మరియు ప్రచారంలో 2వ సిల్వర్ మెడల్. KD జాదవ్, సుశీల్ కుమార్, యోగేశ్వర్ దత్ మరియు సాక్షి మాలిక్ తర్వాత ఒలింపిక్ పోడియంను పూర్తి చేసిన 5వ భారత రెజ్లర్ రవికుమార్.